అడవితల్లి ఒడిలో ప్రకృతి సోయగాల మధ్య ఆదివారం సాగిన క్వారీ దుర్గాదేవి జాతర అత్యంత వైభవంగా సాగింది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల, శ్రీరాంపూర్, హాజీపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లితో పాటు ఆసిఫాబాద్, మహారాష్ట్ర చంద్రపూర్ నుండి భక్తులు జాతరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. మరికొందరు దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. పోచమ్మ తల్లి, నాగదేవత ఆలయాలను కూడా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ రాజలింగు, నగర కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తుముల నరేష్, తోపాటు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నాయకులు విజితరావు, గాదే సత్యం, ఎర్రం తిరుపతి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరగౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్ పలువురు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు ప్రకృతి మధ్య వనభోజనాలు చేసుకుని ఉల్లాసంగా గడిపారు. డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. క్వారీ రోడ్డు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాల గుండా రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ వెంకట్రెడ్డి, ఎంపీఓ సుమన్ జాతర వద్ద ప్రత్యేక ఏర్పాటు ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? ఏం మొక్కుకుంది మీకు? మొక్కుందా ఏమన్నా? ఎన్నోసారి రావడం? మీరమ్మా ఇక్కడ ఏ ఊరు? ఎన్నోసారి ఇక్కడికి ఎప్పుడు అమ్మవారు అమ్మ మొక్కులు తీరుస్తుందా? మీరు ఎక్కడ వస్తుంది? ఎన్నోసారి వేస్తుంది? ఎప్పటి చిన్నప్పటి నుంచా? ఏమో మొక్కులు తీరుస్తాయా ఇక్కడ? ఏ నమ్మకం ఏంటో నాకు అమ్మవారు అంతేనా? ఇది ఎక్కడ? ఏం పెళ్ళి ఇక్కడ? ఎన్నోసారి ఇక్కడ వేస్తుంది? నాగభూషణం కాదు, మందప సమర్పించే అమ్మవారికి ఫ్యామిలీ వస్తుంది. ఎన్నోసారి ప్రతి సంవత్సరం వస్తుంది. నాకైతే గుర్తుంది కానీ 32 ఇయర్స్. ఏం నమ్మకం ఇక్కడ ఆలయం? ఏమీ నమ్మకం అంతే, నమ్మకం అంతే. తీర్థనమ్మో అంటే నేను అన్ని కథ ఇప్పుడు పంపించాలి కదా. ప్రతిసారి క్రమం తప్పకుండా ఈ జాతరకు వచ్చి అమ్మవారి జీవనం స్వీకరిస్తూ సాయంత్రం ఫుల్పడం తయారు మీకు పంపించాను వీడియో. చాలామంది భక్తులు చాలా సంతోషంతో వస్తున్నారు. ఇక్కడనే వంటల కార్యక్రమాలు, ప్రసాద వితరణ అంతా జరుగుతుంది. మంచి లొకేషన్. అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ వచ్చింది? ఎన్సీసీ ఇక్కడ కాలనీ ఉంటుందా? కోరిక అమ్మవారి నిలబెట్టింది. ప్రతి సంవత్సరం తమ్ముడు ఎమ్మెల్యే వస్తుంది. ఫోటో
ఎంసీసీ వారి వద్ద దుర్గమాత ఈరోజు జాతర జరుగుతున్న ఇచ్చేసిన వేలాది మంది భక్తులకు దుర్గమాత ఆశీస్సులు ఆనాది వస్తున్న ఆచారం ఇది. ఒకనాడు ఏసీసీ మరొక నాడు ఎంసీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర జరుగుతుంది. దుర్గమాత జాతర పెద్ద ఎత్తున మంచల ప్రాంతంలో వేల మంది భక్తులు వచ్చి దుర్గామాతను దర్శించుకొని దుర్గామాత ఆశీస్సులు ఉండాలని దుర్గామాత ఈ సందర్భంలో ఏ రకంగా దుర్గామాత దర్శనం కోసం వస్తున్నారు వారందరూ సుఖంగా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడ వస్తారు, వాళ్ళ ఇంటికి సుఖంగా చేరేస్తారు. వారందరూ నిండుగా 100 ఏళ్ళు ఆయుష్ ఉండే దిశగా దుర్గామాతను కోరేదల్లా ముక్కుడి దేవతను కోరేదల్లా మన తెలంగాణ రాష్ట్రం అనుకోండి, అదేవిధంగా మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా నిండుగా 100 ఏళ్ళు ఉండే దిశగా ముక్కుడి దేవతను ఆశిస్తున్నారు. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలు ఉండే దిశగా సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండే దిశగా ఒక దిక్కు దుర్గామాత, అదే ముక్కోటి దేవతలు కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న వేల మంది భక్తులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల కార్యక్రమాన్ని మరొక స్వాగతం. మొత్తం చూసారా? ఏసీసీ క్వారీ జాతర దుర్గమ్మ తల్లి ఒక ఆశీర్వాదము ప్రతి ఒక్క భక్తులకు మంచిర్యాల పట్టణము అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా నుంచి వస్తున్న ప్రతి భక్తులకు కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, రైతులకు వర్షాలు మంచిగా పడి పంటలు బాగా పండాలని, వ్యాపారస్తులకు అందరికీ కూడా బాగా నడవాలి వాళ్ళ వ్యాపారం అని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులకు మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వారికి ఆచార్య అమ్మవారి కటాక్షాలు ఉండాలని అందరూ ఎన్సీసీ యాజమాన్యం ఉన్నప్పుడు ఈ టెంపుల్ కొద్దిగా అభివృద్ధి విషయంలో పట్టిస్తున్నది. ఎన్సీసీ చేంజ్ అయిన తర్వాత ఎన్సీసీ యాజమాన్యం టెంపుల్ డెవలప్మెంట్ అనేది పట్టించుకోవట్లేదని చెప్పి భక్తులు అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు, ఎవ్రీ ఇయర్ అన్ని చేంజెస్ చేసి మనం మంచాలను చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి రహదారి బాగాలేదు. రహదారి అనేది వర్షాలు కొట్టిన వంతెన ఉంది కదా, వంతెన విషయంలో మీరు అవన్నీ ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం గురించి అనుకునే భూపాలపల్లి నాలుగోసారి రావడం. దీనికి బోనం ఎందుకు సమర్పిస్తుంది? బోనము అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బోనం సమర్పించడం వల్ల మనకు అమ్మవారికి మనకి అంటే అన్నం మనం సమర్పించినట్టు, మనం ఎట్లా రోజు భోజనం చేస్తామో అమ్మవారికి కూడా అట్లా మనం పెట్టిన మనకు ఆషాఢ మాసంలో అమ్మవారు మంచిగా సంతోషించి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అంత దూరం నుంచి ఇక్కడికి రావడం కారణం అంటే నేను పోయినసారి కోరుకున్న కోరిక నెరవేరింది. మా పాప పెళ్ళి మంచిగా జరిగితే అమ్మవారికి బోనం పోస్తానని అయితే మొక్కుకున్నాను. ఇక చక్కగా జరిగింది, ఏ ఆటంకం లేకుండా. ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇది 5వ సంవత్సరం అనుకుంటా, 4వ 5వ సంవత్సరం రావడం. ప్రతి ఎవ్రీ ఇయర్. ఇది ఒకటి ఏంటంటే బోనాల వాళ్ళకి కొంచెం ఏంటంటే ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లైన్ మీకు ఇబ్బంది జరిగింది అంటే కూడా బోనం పడితే టెన్షన్ ఒకటి ఉంటుంది కదా,
దానివల్ల ఎందుకంటే కొంచెం ప్రత్యేక లైన్ ఉంటే బాగుంటుందేమో. ఎట్లున్నాం ఇక్కడ మీకు ఏర్పాట్లు? మేమైతే ఫస్ట్ టైం రావడము, ఈసారి మేము కోరుకున్న కోరిక కనుక తీరినట్లయితే అమ్మవారికి మాకు సాధ్యమైన రీతిలో మొక్కులు అమ్మవారి దర్శనం అయిందా? మంచిగా దర్శనం అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువగా ఇక్కడ క్రౌడ్ కానీ మీరు ఇక్కడ ఏం చేస్తారు? మేము ఇక్కడ సింగరేణి ఎంప్లాయ్ అండి, ఆధారం నుండి వచ్చినాం మేము. ఇక్కడ ఏర్పాటు ఎట్లున్నాయి? ఇక్కడ బాగున్నాయండి, అన్ని ఏర్పాట్లు కానీ పద్ధతులు కానీ చాలా బాగున్నాయి. మన సాంప్రదాయాలు, మనం ఆషాఢంలో అమ్మవార్లకు ఎలా అయితే బోనాలు సమర్పిస్తామో అవన్నీ ఒక పద్ధతిలో మాలాంటి యూత్కి ఇలాంటి జనరేషన్ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మేము కూడా ఇలా మొక్కుతే ఇలా కోరికలు తీస్తే మనం కూడా ఈ నెక్స్ట్ జనరేషన్కి ఈ అమ్మవారికి కానీ ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించాలని ఇలాంటి వాళ్ళు మాకు చెప్పడం. ఇక్కడ ప్లేస్ సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు దుర్గామాత ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నాం. పి సతీష్ గారు అమ్మవారికి 100 రూపాయలు దానం సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నాం. ఎస్ నరసింహరావు గారు మంచిర్యాల వాస్తవ్యులు అమ్మవారికి 100 రూపాయలు కానుక సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు దుర్గామాత ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నాం. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అంతేనా? ఏం మొక్కినావు అమ్మవారికి? ఏం మొక్కినావు అమ్మవారికి? అంతేనా? వస్తా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం మొక్కుతావు దేవునికి? ఏం మొక్కుతావు? ఏం మొక్కుతావు? ఏ క్లాస్? ఇంకెవరు వచ్చింది ఇక్కడ? మీరు చెప్పండి ఎన్నోసారి ఇక్కడ దగ్గరే ప్రతి సంవత్సరం వస్తాం. మా వారి కుటుంబాల మీద ఉండాలని, అందరి మీద చాలా చూడాలని. ఏ క్లాస్? మంచిర్యాలలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం దుర్గామాత అమ్మవారు ఇక్కడ వారిలో కొలువై ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం ఈ తారీఖులో వాళ్ళ అందరూ బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారిని ఘనంగా జాతర చేస్తున్నటువంటి సందర్భంలో జిల్లాలో ప్రజానికందరూ సుభిక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా రగన్న అమ్మవారికి ముక్కులు చెల్లించడం జరిగింది. చాలా దూరాల నుంచి కూడా ఈ మంచిర్యాలకు వచ్చి క్వారీ చాలా బాధాకరం ఏంటంటే కనీస సౌకర్యాలు లేవు. మంచినీటి కూడా భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేదని అంటే ఇది నిజంగా చాలా బాధాకరం, ఇది దురదృష్టకరం. తప్పకుండా ఈ విషయం లోపల రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ విషయమై లేవనెత్తుతాం. ఈ విధంగా ప్రజలకు ఈ వర్షాకాలం లోపల ప్రజలకు ఎంత వీలైతే అంత ఎక్కువ సౌకర్యం చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గంపై ఉంది, అధికారులపై ఉంది. ఇక్కడ జాతరను ఎవరైతే మేనేజ్మెంట్ చూస్తా ఉన్నారో వాళ్ళపై ఉంది. వీళ్ళెవ్వరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు, పద్ధతి కాదు. దయచేసి మీరు దీన్ని మానుకోండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏదైతే అమ్మవారు ఇక్కడ దేవాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో సకల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యతను విస్మరించినందుకు నేను భారతీయ జనతా పార్టీ పరంగా అదేవిధంగా నా వ్యక్తిగతంగా కూడా నేను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాను. భారత జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అన్ని వర్గాలకు, రైతులకు, కార్మికులకు అందరికి కూడా వాళ్ళు ఏవైతే అందరూ కూడా కావాలని ఈరోజు అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ వారి జాతరకు నేను దాదాపు 45-50 సంవత్సరాల నుంచి పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను.
ఈ జాతర ఒకటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ అమ్మవారిని కోరేది ఒకటి చాలా సమస్యలు, ఆ సమస్యలు పరిష్కారం కావాలి. చాలా సంతోషం. గత 3-4 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల ఇలా ఈ ఎల్నినో వల్ల రైతులకు ఏదైతే బాలవ్ ప్రకాష్ గారు మంచాల వాస్తవులు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి దుర్గామాత ఆశీస్సులు ప్రార్థిస్తున్నాం. కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఆషాఢ బోనాల భక్త వాత్సల విజ్ఞప్తి, దయచేసి దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు కదలాలండి. ఏర్పాట్లు బాగున్నాయి. కొంచెం ఆ బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది ఉన్నాయి. దాన్ని చేయడం వలన ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏర్పాటు బాగానే ఉంది. ఇబ్బంది కలుగుతుంది. ఇదంతా కూడా అంటే బాగా చాలా సంవత్సరాలు అన్ని సిస్టమేటిక్గా మట్టపల్లి సతీష్ కుమార్ గారు అమ్మవారికి 100 రూపాయలు 200 రూపాయల కంద సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి కటాక్షాలను ప్రార్థిస్తున్నారు. ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఏదైతే దుర్గామాత అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కనీసం వంటలు చేసుకోనియకుండా, వాళ్ళని ఆవాసం ఏర్పాటు చేసుకోనియకుండా అనేక ఇబ్బందులు ఇవాళ ఫారెస్ట్ అధికారులు గురి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఏదైతే కావలి జాతర లోపల ఫారెస్ట్ అధికారులకి అదేవిధంగా వేధింపులు తగ్గాలి. మున్సిపల్ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపల వసతులు మరింతగా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఎంసీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఎంసీసీ యాజమాన్యము ప్లస్ దీనికి సమానమైనటువంటి బాధ్యత ఈ విశిష్టమైనటువంటి పండుగల లోపల కార్పొరేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేసినట్టు నేను ఆశిస్తున్నాను. ये हमारी बहन है। अच्छा कितने बार इधर? हम तो बचपन से आ रहे हैं। बचपन से इधर साइड हो गए क्या? इधर मायका है, उधर ससुराल है। उधर से इधर आया दर्शन के लिए। कैसे इधर दर्शन कैसे हो? यहाँ जो मन्नत मांगो वो पूरा होता है। हमेशा रात पूजा के लिए यहीं आते हैं, यहीं पे मन्नत मांगते हैं। यात्रा हमेशा बचपन से हम लोग आ रहे हैं। हर साल आते हैं? हर साल पूरा फैमिली? पूरा फैमिली। ये वरंगल से है हमारी बाइक में। कहाँ से है? वरंगल से है। कितने बार इधर आए? बचपन से आते, एवरी ईयर आते, यहाँ पे आते हैं तो बहुत अच्छा महसूस होता है। कैसा है अभी इधर? अरेंजमेंट अच्छा है। कौन सा चैनल? वेट न्यूज़। ఇది మా వెయిట్ న్యూస్ మాది వెయిట్ న్యూస్ మిగతా పరిశ్రమ మా చిన్న వెయిట్ న్యూస్ మాది. ఈరోజు వారి జాతర వారి జాతర అమ్మవారి దర్శనం చేసుకోవడం రావడం ఈ కార్యక్రమం మంచి వర్షాలు ఈరోజు శివరాత్రి ఈరోజు జరిగిన బ్రిడ్జ్ 4 నెలల బ్రిడ్జ్ శాంక్షన్ చేసి రోడ్ వేస్తే బ్రిడ్జ్
కూలిపోతే వాళ్ళకి తోవలేకుండా మొత్తం కూడా తిరిగేవాళ్ళు ఈ రకమైన అసౌకర్యం ఇది వాళ్ళ అయ్యే ప్రాపర్టీగా ఇది కాదు రోడ్డు కాదు అనుకుంటాను సరే ఇప్పటిదాకా అంటే కోర్టు సమాచారం కోర్టు పెట్టి కొన్ని దాటిపోవచ్చు పది దాటిపోవచ్చు ఇదే పద్ధతి చేస్తే వాళ్ళు మొత్తం గొడవలకి మొత్తం వాళ్ళ గొడవలు మొత్తం అందరి ఇంధనం మీద కట్టాలి ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలంటే వాళ్ళు ఈ ప్రాంతంతో బాగుపడడానికి 70 సంవత్సరాలు కుటుంబాలు సెటిల్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి వాళ్ళకి సహకారం చేయాల్సిన సహకారం కాకుండా అన్ని రకాల అవరోధాలు కల్పిస్తున్నారు ఎన్ని అవరోధాలు కల్పించినా తప్పకుండా ఇవ్వాలి అమ్మవారి సాక్షి అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చే జాతర గురించి ఆ రోజు దీనికి ఈ అసౌకర్యం జరిగినందుకు ఈ అమ్మవారి సాక్షి ప్రతి దర్శనానికి వచ్చిన ప్రతి అక్క చెల్లి పెద్దమ్మలు అన్నదమ్ములు అందరికీ మీరు క్షమించమని కోరుతున్నాను ఇంకోసారి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ అసౌకర్యం మాత్రం తప్పకుండా మరి బాధ్యులు ఎవరైనా నేను ఎమ్మెల్యే నా బాధ్యత నేను బాధ్యత తీసుకుని అందరి క్షమాపణ ఒక్కసారి భరించండి వచ్చే సంవత్సరం పూర్తి ఇంకోసారి చెప్తున్నాను మా గడిపూరు గ్రామ పంచాయతీ పరిధికి వస్తుంది ఇవాళ కార్యక్రమాన్ని వాళ్ళ కంట్రోల్ చేయాలి వాళ్ళు చేస్తుంది ఎండమెంట్స్ చూసుకునే ఎండమెంట్స్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాం ఎండమెంట్ అప్రెస్గా 2 నెలలు 3 నెలలు వాళ్ళ కంట్రోల్కి తీసుకుని ఇక వాడు తాళం వేసేది వాడు చేసేది రోడ్డుకు సంబంధించిన ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ జాతర తప్పకుండా 4 లైన్ రోడ్ అయితే మొత్తం 169 30 ఆల్మోస్ట్ 240 కోట్లు మొత్తం ఏసీస్ నుంచి ఆడేదాకా పాత ప్లేస్ అక్కడ దానిలో గురించి అన్ని సాక్ష్యం వచ్చే క్వారీ జాతర ఆషాఢ ఈ వ్యవస్థని మరొకసారి ప్రజలందరికీ దీని టూరిస్ట్ ప్లేస్ ఏమైనా డెవలప్మెంట్ చేసే అవసరం టూరిస్ట్ ప్లేస్ ఒకసారి రోడ్ అంటే అయిపోతే టూరిస్ట్ ప్లేస్ ఆల్రెడీ టైగర్ సఫారీ దాంతోపాటు చేసే అవకాశం చేస్తున్నాం రాష్ట్రం మధ్యలో ఉంటుంది ఆరోగ్యం బాగాలేకపోతే ఖచ్చితంగా చేపట్టి అక్కడ టైగర్ సఫారీ ఇల్లంపల్లి నుంచి వెళ్ళి గూడెం వరకు బోట్ చేసేసి టెంపుల్ గూడెం వేరే వెంకట్రావుపేటలో బర్డ్ సైన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కూడా ఎందుకంటే ప్రపంచంలో ఒక రకమైన విపరీతమైన పక్షులు డిఫరెంట్ జాతర పక్షులు వెంకట్రావుపేట పక్షులు అది కూడా ఎన్ని కలిపి ప్యాకేజ్ చేసి ఇది వైల్డ్ సఫారీ ఇది ఇక్కడ సఫారీ మనం ఏం చేస్తున్న టైగర్ సఫారీ ఈ టెంపుల్ దీని తర్వాత ఉన్న ప్రాంతం ఇది కూడా డెవలప్ చేసి దీంతో పాటు బోటింగ్ ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు బోటింగ్ అక్కడ సత్యనారాయణ స్వామి దర్శనం ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ దాకా బర్డ్స్ అని చెప్పి అన్నీ కలిపి ఫోటో అన్నీ కలిపి 1 किसके साथ కంప్యూటర్ ఇబ్బంది లేకపోతే శాంక్షన్ చేసి హీరో ఈ ముచ్చట్లో ఎక్కడ పడుతుంది అదే వాడు రావాలి అసలు మందులు తీసుకోవాలి కదా हाँ